హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు ఇందుకూరి. ఈరోజు కథ వల్లపు బాణం ఎపిసోడ్ 1. మనసుకు నచ్చే అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ అండ్ కామెంట్ చేయండి. కొన్ని ఎపిసోడ్స్తో ఉన్న ఈ స్టోరీ తర్వాత మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రణయమ ప్రళయమ స్టోరీ సీజన్ 2 స్టార్ట్ అవబోతుంది. ఇక కథలోకి వెళ్దామా? వైషు అక్క, కన్న క్రికెట్ ఆడుతూ గుడి దగ్గర గ్రౌండ్లో పడిపోయాడు. నందు పరిగెత్తుకు వచ్చి గాబరాగా చెప్పాడు. పిల్లలకు ట్యూషన్ చెప్తున్న వైష్ణవి దిగ్గున లేచి వాడితో పాటు పరిగెడుతూనే అడిగింది, ఎలా పడిపోయాడ్రా? ఎవరైనా తోసారా? దెబ్బలేమైనా తగిలాయా? దెబ్బలేం తాకలేదక్కా, ఎవరూ తోయలేదు. క్రికెట్ ఆడుతున్నాం. వాడు రన్ తీస్తూనే కింద పడిపోయాడు. పిలిస్తే పలకలేదు. ఒళ్ళంతా చల్లగా చెమటలు కమ్మాయి. గుడి పూజారి గారి వరండలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాం. అమ్మగారు వాడు ముఖం మీద నీళ్లు చల్లినా కళ్ళు తెరవలేదు. వైష్ణవి వెళ్లేసరికి అక్కడ కన్నా స్నేహితులేగాక ఆ ఇరుగు పొరుగు నుండి వాళ్ళు కూడా గుమిగూడారు. పూజారి భార్య టవల్తో గాలి విసురుతుంటే పూజారి ఆర్ఎంపీ డాక్టర్కు ఫోన్ చేస్తున్నాడు. అదిగో కన్నా పెద్దకొచ్చింది. గుంపు చీలి దారి ఇచ్చింది. టెన్షన్తో ఆత్రంగా సమీపించింది వైష్ణవి. కన్నా కళ్ళు మూతలు పడి ఉన్నాయి. శ్వాస కష్టంగా తీస్తున్నాడు. అది ఏ క్షణంలోనైనా ఆగిపోతుందేమోనన్నట్టుగా ఆయాసపడుతున్నాడు. కన్నా, ఒరే కన్నా! వైష్ణవి అరుస్తుంది. వాడి నుండి రెస్పాన్స్ రాలేదు. ఏమైందిరా నీకు? పలకవేరా? కన్నా గడ్డం పట్టు కుదుపుతున్న వైష్ణవికి దుఃఖం పొంగుకొచ్చింది. ఏమండి, ఫోన్ ఎత్తకపోతే ఇంటికి వెళ్ళి పిలుచుకురండి, త్వరగా వెళ్ళండి అని తొందర పెట్టింది పూజారి భార్య. పూజారి వైష్ణవి వాళ్లకు బాగా తెలిసినవాడి. వెంటనే బైక్పై వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొచ్చాడు. ఆయన చెకప్ చేసి వెంటనే 2 ఇంజెక్షన్లు ఇచ్చి గుండె మీద చేతితో మర్దించాడు చిన్నగా. కాసేపటికి కళ్ళు తెరిచాడు కన్నా. అప్పటికే వైష్ణవి తండ్రి పట్టాభి, చెల్లెలు వర్షిణి అక్కడికి చేరుకున్నారు. ఎందుకిలా జరిగింది డాక్టర్ గారు? పట్టాభి ఆందోళనగా అడిగాడు. సిటీలో హార్ట్ స్పెషలిస్ట్ చూపించండి. ఇది హార్ట్కి సంబంధించిన సమస్య. ఇలా మళ్ళీ మళ్ళీ జరగొచ్చని నా అనుమానం. ఆయన ఒక హార్ట్ స్పెషలిస్ట్కి రిఫర్ చేస్తూ లెటర్ కూడా రాసిచ్చాడు. ఆలస్యం చేయకుండా చూడమని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. 10 ఏళ్ల పిల్లవాడికి గుండెకు సంబంధించిన జబ్బా? కన్నాకి తెలిసిన వాళ్లే కాదు, ఆ సంగతి తెలిసిన వాళ్ళంతా తల్లడిల్లిపోయారు. కుమిలి ఏడుస్తున్న వైష్ణవికి ఆమె తండ్రికి ధైర్యం చెప్పారు. అప్పుడే ఎందుకింత గాబరపడతారు? ఇది డాక్టర్ గారి అనుమానం మాత్రమే. అన్ని టెస్టులు చేశాక అప్పుడు ఇది కాకపోవచ్చు. కళ్ళు తిరిగి పడిపోవడం, ఒళ్ళంతా చెమటలు కక్కడం ఒక్కోసారి బలహీనం వల్ల కూడా జరగవచ్చు అని అన్నారు. తమకి తామే ధైర్యం చెప్పుకొని మరుసటి రోజు అప్పు చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ డాక్టర్ గారి అనుమానం నినాధారం కాలేదు. సిటీలో హార్ట్ స్పెషలిస్ట్ అరవింద్ అన్ని టెస్టులు ముగించి, కన్నా గుండె వీక్గా ఉంది, ఆపరేషన్ అవసరం కావచ్చు. ప్రస్తుతానికి కొన్ని మెడిసిన్స్ రాస్తున్నాను, అవి క్రమం తప్పకుండా వాడండి. పిల్లాడిని స్కూల్కి పంపించొద్దు. పూర్తిగా బెడ్ రెస్ట్ కావాలి. బలానికి పాలు పళ్ళు ఇవ్వండి అని చెప్పాడు. అలాగే డాక్టర్ గారు అంది వైష్ణవి. ఈ మందులు తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఆపరేషన్ చేయడమే బెటర్. హార్ట్ ఆపరేషన్ అంటే లక్షలతో పని కదా. మరి మీ వల్ల అవుతుందో కాదో అన్నాడు డాక్టర్. ఖర్చు ఎంత అవుతుంది డాక్టర్? అడుగుతుంటే పట్టాభి గొంతు ఎవరు నొక్కుతున్నట్టుగా అయింది. సుమారు 8-9 లక్షలు. ఆ తర్వాత బాబు బాగా కోలుకోవడానికి మందులు, బలమైన తిండికి అదనంగా ఇంకో 1 లక్ష అవ్వచ్చు. మొత్తం 10 లక్షలు. నిస్సహాయత, పేదరికం పట్టాభి ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే డాక్టర్ కూడా చెప్పలేక చెప్తున్నట్టుగా చెప్పాడు. 10 లక్షలా? 10 లక్షల రూపాయలు తేవడం కాదు కదా. 1,00,000 రూపాయలని నాలుగుతో ఉచ్చరించడానికి కూడా అర్హత లేనివాణ్ణి. జమీందారు దగ్గర నేను గుమాస్తా పనిచేసి పిల్లలకు తిండి మాత్రమే పెట్టగలిగాను. ఆ 1,00,000 నా చేతిలో ఉంటే నా పిల్లలు ఇవాళ తల్లి లేని పిల్లలు అయ్యేవాళ్ళు కాదు. ఒక్కసారిగా 10 లక్షల రూపాయలు నేను ఎక్కడి నుండి తేగలను? ఆయన పేదరికం ఆయన బక్క చిక్కిన దేహంలో, బట్టల్లో కనిపిస్తూనే ఉంది. డాక్టర్ నిస్సహాయంగా చూశాడు. ఈ మందులు వాడుతూ ఉండండి. మీ అదృష్టం బాగుంటే ఆపరేషన్ అవసరం కాకపోవచ్చు. ఊరికి తిరిగి వచ్చాక వైష్ణవి ఆవేశంగా అంది. డబ్బు లేదని కన్నాని చంపుకుంటామా నాన్న? ఏదో ఒకటి చేయాలి. కన్నాని బ్రతికించుకోవాలి. ఏదో ఒకటి ఏం చేస్తామమ్మా? పట్టాభి ఉదాసీనంగా అన్నాడు. ఉన్న పొలం అమ్మేద్దాం, ఈ ఇల్లు అమ్మేద్దాం. పొలం అమ్మితే ఎంత వస్తుంది? 4-5 లక్షలు. అవి మీ ఇద్దరి పెళ్ళిళ్ళకని పెట్టాను. ఇక ఇంటికేం వస్తుంది? పాత కొంప. కన్నాని చంపి ఆ పొలం అమ్మిన డబ్బులతో మేం పెళ్ళిళ్ళు చేసుకోలేనన్నా. చిన్న కూతురు మరింత ఆవేశంగా అంది. కన్నా కోసం మేమేమైనా చేస్తాం. ఏం చేస్తారమ్మా ఆడపిల్లలు?
నేను అక్క ఇంకా ఇంకా ట్యూషన్లు చెప్తాం, ఇంకా కావాలంటే ఎవరి ఇళ్లలోనైనా పని చేస్తాం. మా శరీరంలో ప్రతి రక్తపు చుక్కని డబ్బుగా మార్చుతాం. ఆ డబ్బుతో కన్నాని బ్రతికించుకుంటాం. ట్యూషన్లు చెప్పి ఇంట్లో పనిచేసి ఎంత డబ్బు సంపాదిస్తారు? మీలోని ప్రతి రక్తపు చుక్కను డబ్బుగా మార్చినా ఎన్నటికి 10 లక్షల రూపాయలయ్యాను. ఈ లోపల కన్నా ఏమయ్యాను? ఒట్టి అనుభవం లేని మాటలు. ఏదో ఒక ఉపాయం చూడు నాన్న. అమ్మని లేకుండా చేశావు, ఇప్పుడు మాకు కన్నను కూడా లేకుండా చేస్తావా? వైష్ణవి అన్న మాటకు బాణం దెబ్బ తిన్నట్టుగా గిలగిల్లాడుతూ చూశాడు పట్టాభి. వైష్ణవి పెద్ద కూతురు, వర్షిణి రెండవది. ఆ పిల్ల తర్వాత చాలా ఆలస్యంగా కన్నా కడుపులో పడ్డాడు భాగ్యలక్ష్మికి. వాడు కడుపులో పడ్డప్పటి నుండి ఆమెకి ఆరోగ్యం క్షీణించింది. వాణ్ణి ప్రసవించి బాలింత జబ్బు చుట్టుకోగా అందులోనే కన్ను మూసింది ఆమె. ఆ పురిటి కందును వైష్ణవి అరచేతిలో పెట్టుకుని తల్లిలా పెంచింది. అల్లారు ముద్దుగా పెంచింది. వాడికి వరుణని పేరు పెట్టింది. రేపల్లిలో కృష్ణుడు పెరిగినంత అల్లరిగా అపురూపంగా పెరిగాడు. ఆ వాడకంతటికి వాడంటే ముద్దు. తల్లి లేని వాడని తలా కాస్త తల్లి ప్రేమ రుచి చూపిన వాళ్ళే. వాడికిప్పుడు 10 ఏళ్ళు. కన్నాకు ప్రాణం పోయడం కోసం మీ అమ్మ తన ఊపిరిని పణంగా పెట్టిందన్న విషయం నేనింకా మర్చిపోలేదమ్మా. మీ అమ్మ కన్న తీపి కలలకు త్యాగానికి గుర్తు కన్నా. వాడు మీ అమ్మ కంటే మీకంటే నాకు ప్రియమైన వాడు. వాణ్ణి పోగొట్టుకోవాలని నాకు మాత్రం ఉందా? కానీ ఏం చేయను, అశక్తుడిని, అసమర్థుణ్ణి వృద్ధస్వరంతో అన్నాడాయన. కన్నీరుబికిన ఆయన కళ్ళ ముందు 9 ఏళ్ల క్రితం తమని విడిచి వెళ్ళిన భార్య కదలాడింది. వర్షిని తర్వాత 10 ఏళ్లకి గాని మళ్ళీ నెల నిలవలేదు భాగ్యలక్ష్మికి. నిలిచినప్పటి నుండి ఒకటే వాంతులు, తిండి సహించకపోవడం, తిన్నది నిలవకపోవడం. 4వ నెల వచ్చేసరికి బల్లిలా మంచానికి అంటుకుపోయింది. రక్తహీనంగా పాలిపోయింది. తన పరిస్థితి చూసిన ఇంటి పక్కన పెద్దావిడ హెచ్చరించింది. ఈసారి నాకేదో అనుమానంగా ఉంది భాగ్య. ఈ కడుపుని ఇంట్లో వెలుగు నింపడానికి వచ్చినట్టు లేదు. అశుభమే గోచరమవుతుంది నా మనసుకు. నా మాట విను. నెలలు నిండి పెద్ద ప్రాణానికి ముప్పుగా తయారవకముందే జాగ్రత్త పడడం మంచిది. పొప్పడి పండు తెప్పిస్తాను, తిను. దాంతో పని జరగకపోతే హాస్పిటల్కి పోదాం అని చెప్పింది. ఈసారి కొడుకు పుడతాడేమో యాదమ్మా. ఎలాగో ఈ ఒక్కసారికి కష్టపడతాను. ఈసారి కొడుకు పుట్టినా కూతురు పుట్టినా ఆపరేషన్ చేయించుకుంటాను. ముత్యాల్లా 3 ఉంటారు నాకు అంది భాగ్యలక్ష్మి. తను భాగ్యలక్ష్మి కాకపోయినా సంతాన లక్ష్మిగా ఉండాలన్న ఆరాటంతో. కడుపులో బిడ్డ రూపం దిద్దుకుంటున్న కొద్దీ భాగ్యలక్ష్మితో ప్రాణవాయువు కొట్లాడసాగింది. చివరికి కాన్పు కూడా కష్టమైంది. కొడుకే పుట్టాడన్న ఆనందం భాగ్యలక్ష్మికి మళ్ళీ ఊపిరి పోయకముంది. చలితో జ్వరం, ఆ జ్వరంలోని పురిటి జబ్బులు సంప్రాప్తించాయి. ఇంత కష్టపడి ఈ భూమి మీదకు తెచ్చిన తన ప్రతిరూపాన్ని ఈ చేతులతో పెంచాలని, తృప్తిగా వాడి ఆటపాటల్ని చూడాలని ఆమె ఎంత ఆరాటపడినా మృత్యువు తన చల్లని వల విసిరింది ఒకనాటి అర్ధరాత్రి సమయంలో. 1 రోజులైనా నిండకముంది కన్నతల్లి లేని బిడ్డయ్యాడు కన్న. కానీ 2 అక్కలు. వాడికి కన్న తల్లి లేని లోటు తెలియనేలేదు. వాడంటే అంత అపురూపం ఆ అక్కలకి. వైష్ణవికి అయితే మరి ప్రాణం వాడంటే. అలాంటి వాడికి ఈ లక్షాధికారులకు రావాల్సిన జబ్బొచ్చింది. అమ్మగారి దగ్గర 30 ఏళ్ళుగా పనిచేస్తున్నావు. ఆమె ఆస్తిపాస్తుల సంరక్షణలో నిరంతరం శ్రమించావు. నీకిస్తున్న జీతం 6,000 రూపాయలు. కూలివాడు పొలంలో పనిచేసి తెచ్చుకుంటున్నంత కూడా కాదు. పిల్లవాడికి లాయిందని సాయం చేయమని అడుగు. ఏమైనా సాయం చేయకపోతుందా అని సలహా ఇచ్చారు కొందరు పట్టాభికి. కీర్తిశేషులైన ఆ ఊరి జమీందారు భార్య అమృతవల్లి అతి పిన్న వయసులోనే భర్త కాలం చేస్తే తన ఇంటిని 100 ఎకరాల పంట పొలాలను, బిజినెస్లను అతి చాకచక్యంగా నిర్వహించుకుంటూ వస్తుంది. కోట్లు మూలుగుతున్నా అతి సాదాసీదాగా ఉంటుంది. ప్రతి పైసా ఆచితూచి ఖర్చు పెడుతుంది. ప్రతి ఏటా జరిగే వేణుగోపాలస్వామి వారి ఉత్సవాలకైనా 10 సార్లు లెక్కలడిగి అడిగిన దాంట్లో సగం మాత్రమే ఇస్తుంది. డబ్బు దగ్గర ఆవిడంత గట్టి మనిషి కాబట్టి భర్త పోయినప్పుడున్న ఆస్తిపాస్తుల్ని రెట్టింపు చేయగలిగింది. ఆమె దగ్గర గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నాడు పట్టాభి. ఆ పని ఈ పని అని కాకుండా అమ్మగారు ఏ పని చెప్పినా నిర్వహిస్తూ నమ్మకమైన మనిషిగా ఆమె దృష్టిలో స్థానం సంపాదించుకున్నాడు. పట్టాభి అంటే ఆమెకింత గౌరవం ఉన్నా డబ్బు దగ్గరకు వచ్చేసరికి ఆమె చేయి బిగుసుకుపోతుందని పట్టాభికే కాదు, ఆ సలహా ఇచ్చిన వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఏమో, తల్లిని పిల్లవాడికి ఇలా జరిగిందని తెలిస్తే ఆమె మనసు కరగదా? ఆమె తలుచుకుంటే ఈ ఆపరేషన్కి ఖర్చు ఓ లెక్క కాదు అని ఆశా నిరాశల మధ్య ఊగిసలాడుతూనే అమృతవల్లిని దర్శనం చేసుకున్నాడు పట్టాభి. వచ్చిన కష్టం కన్నీళ్లలో చెప్పుకున్నాడు. అంతా విన్న అమృతవల్లి చిన్నగా నిట్టూర్చి, చూడు పట్టాభి,
ఇంతదానికి అంతదానికి ఈ డాక్టర్లు ఇలాగే భయపడతారు. లేకపోతే అంత చిన్న పిల్లవాడికి గుండె జబ్బేమిటి, ఆపరేషన్ ఏమిటి? ఆపరేషన్ పేరుతో ఆ పిల్లవాడిని హరీమనిపించడం కాకపోతే. ఆ మధ్య మా బంధువు ఒక ఆయన కడుపులో నొప్పని డాక్టర్ దగ్గరికి వెళ్తే కడుపులో గడ్డుందని ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేశారట. ఆపరేషన్ అంటే ఈయనకు చచ్చేంత భయం వేసి చెప్పపెట్టకుండా పారిపోయి వచ్చేసాడట. ఏ ఆపరేషన్ లేకుండానే ఆయన ఇప్పుడు గుండ్రాయిలా తిరుగుతున్నాడు. ఈ మధ్యనే నాకు తెలిసిన ఒక ఆమెకు కడుపులో ఏదో ఉందని ఆపరేషన్ చేస్తే ఆవిడ ఆపరేషన్ టేబుల్ మీదే హరీమంది. నా సలహా ఏమిటంటే, డాక్టర్లు చెప్పిందంతా వేదం కాదు. ఆ పసికునకు ఆపరేషన్ చేయించడం అనవసరం అంటాను. పిల్లాడికి వయసు వస్తుంటే గుండె బలహీనతలు అవి ఇవి అన్నీ మాయమైపోతాయి. నువ్వు అనవసరంగా బెంగ పెట్టుకోకు. చల్లగా ఆ కబురు ఈ కబురు చెప్పింది కానీ డబ్బు సహాయం చేసి సూచనేం కనిపించలేదు. ఇంకేమంటాడు పట్టాభి, ఇంకేమని ప్రాధేయపడతాడు. ఎవరికి సాయం చేయకుండా ఇంతగా సంపాదించి ఎవరికి పెట్టిపోతుంది? ఉన్న ఒక్క కొడుకు వ్యసనపరుడు, పెళ్లి పెటాకులు లేవు. ఆ కొడుకే బుద్ధిమంతుడైతే ఇంకా ఎలా ఉండేదు అనుకుని భారంగా వెనుదిరిగాడు పట్టాభి. కన్నాని ఇలా బ్రతికించుకోవాలన్న దిగులుతోటి మంచం పట్టాడు. పక్షవాతం కూడా వచ్చింది. ఆ గుమస్తా ఉద్యోగం కూడా పోయింది. ఆయన ఇన్నాళ్ళు చేసిన సేవలకు ప్రతిఫలంగా ఓ 20,000 రూపాయలు మాత్రం అందజేసింది అమృతవల్లి. ఇంటర్తో చదువు ఆపేసిన వైష్ణవి ఫస్ట్ నుండి 10th క్లాస్ వాళ్ళకి ట్యూషన్లు చెప్తుంది. తండ్రి మంచం పట్టి ఉన్న ఆధారం కూడా పోయాక వర్షిని డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే చదువు ఆపేయడం తప్పింది కాదు. ట్యూషన్లు చెప్పడంలో అక్కకి సాయపడుతుంది. శ్రద్ధగా చెప్పడం వల్ల అక్క చెల్లెళ్ళకి మంచి పేరు రావడంతో పాటు ట్యూషన్లు కూడా పెరిగాయి. ఇల్లు గడవడంతో పాటు పట్టాభి కన్నా మెడిసిన్లకు ఇతర ఖర్చులకు ఆ ట్యూషన్ డబ్బులే ఆధారం. చెకప్ కోసం కన్నాని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది వైష్ణవి. డాక్టర్ అరవింద్ కన్నాని స్టెత్తో చెకప్ చేస్తున్నాడు. వైష్ణవి అక్కడే బెంచ్ మీద కూర్చొని ఉంది. ఆయన కన్నా గుండెల మీద నుండి స్టెత్ తీయగానే, ఎలా ఉంది డాక్టర్, ఏమైనా మార్పు వచ్చిందా అని ఆత్రంగా అడిగింది. చెప్పాను కదమ్మా, నేనిచ్చే మెడిసిన్. హలో డాక్టర్. ఖరీదైన సూటు బూటుతో తెల్లగా హ్యాండ్సమ్గా ఉన్న యువకుడు వచ్చాడు. అతడికి సుమారుగా 30 సంవత్సరాలుండొచ్చు. హలో హేము, కూర్చో హడావిడిగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు డాక్టర్ అరవింద్. జూబ్లీ హిల్స్లో ఇల్లు కడుతున్నాం కదా, దాని ప్లాన్ డిస్కస్ చేయాలి. ఇప్పుడా? అవతల చేయంతాళ్ల పేషెంట్ల క్యూ ఉంది, చూడలేదా? మధ్యాహ్నం 3 గంటలకి ఫ్రీగా ఉంటాను. మా ఇంటికి నువ్వు వచ్చినా సరే, లేదంటే నేనే మీ బంగ్లాకి వస్తాను, అప్పుడు డిస్కస్ చేద్దాం అని చెప్పి రాము అని కాంపౌండర్ని కేకేశాడు అరవింద్. రాము వచ్చాడు. ఈ అబ్బాయికి ఇంజెక్షన్ ఇవ్వు. రా బాబు. నాకు ఇంజెక్షన్ అంటే భయం, నేను రాను. కన్నా భయం వ్యక్తం చేశాడు. పర్వాలేదు, నీకు అసలు ఇంజెక్షన్ ఇచ్చినట్టే తెలీదు. నాకొద్దు ఇంజెక్షన్. అక్క వైష్ణవి వెనక్కి వెళ్ళి తాక్కున్నాడు. ఇంజెక్షన్ వద్దంటే ఎలా రా, నేను వస్తాను పదా. లేచింది వైష్ణవి. వద్దక్క, నాకు ఇంజెక్షన్ వద్దు. అలా అనకూడదు, ఇంజెక్షన్ తీసుకోవాలి, నా మంచి కన్నావి కదూ. తమ్ముని బ్రతిమాలాడుతున్న వైష్ణవిని తదేకంగా చూస్తున్నాడు హేమంత్. ఆడపిల్లల్లో చాలా అరుదుగా కనిపించే సౌందర్యం ఆమెది. మంచి గంధపు చెక్కల శరీర ఛాయ, పున్నమి చందమామ. 20 ఏళ్ల ఆడపిల్లైతే ఇలాగే ఉంటుందనిపించింది. గుండ్రని ముఖం, హరివిల్లులా వంగిన కనుబొమ్మలు, ఆల్చిప్పలా అంతంత కళ్ళు, సన్నగా పొడుగ్గా ఉన్న ముక్కు, ఒంపు తిరిగిన చిన్న పెదవులు, అమావాస్య చీకటిలా నల్లని ఒత్తైన జుట్టు, పరిపూర్ణమైన అవయవ సౌష్ఠవం. ఒక సౌందర్య దేవత సాక్షాత్కరించినట్టుగా ఉంది. ఒక్క ఆభరణమైనా లేని ఆమె అతి సాదా చీరలో అతి విలక్షణంగా ఉంది. ఆమెను కరుచుకుపోయి వదలనట్టుగా ఉన్న హేమంత్ చూపుల్ని డాక్టర్ పసిగట్టాడు. వైష్ణవి ఇంజెక్షన్ ఇప్పించడానికి తమ్ముని బలవంతంగా అక్క నుండి తీసుకెళ్లగానే హేమంత్ను చూసి చిరునవ్వుతూ కన్ను గీటాడు అరవింద్. ఏం మహానుభావా, నీ చూపులు గండు తుమ్మెదలై ఆ అమ్మాయి మీద వాలినట్టున్నాయే. ఎవరా అమ్మాయి? వెళ్తున్న వైష్ణవి వైపు చూపు తిప్పుకోకుండా అడిగాడు హేమంత్. ఇక్కడ దగ్గరలోనే పల్లెటూరు, చాలా పూర్ ఫ్యామిలీ. తల్లి లేదట. ఉన్న తండ్రి దిగులతో పక్షవాతంతో మంచం పట్టాడు. ఆ పిల్లాడు హార్ట్ పేషెంట్. ఆ పిల్లాడు బ్రతికి బట్టగట్టాలంటే సర్జరీ ఒకటే మార్గం. కానీ అంత ఖర్చు భరించే శక్తి వాళ్ళకి లేదు. అమ్మాయిని చూస్తే జాలేస్తుంది. తల్లి లేని పిల్లవాడిని కంటి పాపలో చూసుకుంది. వాడికి హార్ట్ డిసీజ్ అని తెలిసినప్పటి నుండి తల్లడిల్లిపోతుంది. ఎలాగైనా బ్రతికించుకోవాలని ఆరటపడిపోతుంది. ఇల్లు గడవడమే కష్టమైపోతుంటే పిల్లాడికి 10 లక్షల రూపాయలు తెచ్చి ఎక్కడ ఖర్చు పెడుతుంది? ఎవరైనా సాయం చేస్తే తీసుకుంటుందంటావా అడిగాడు హేమంత్. నువ్వు చేస్తావా సాయం? ఏ స్వార్థం లేకుండా చేసేటట్టయితే ఖచ్చితంగా తీసుకుంటుంది అన్నాడు అరవింద్.
10 లక్షల రూపాయలంటే చిన్న మొత్తం కాదు కదా అన్నాడు హేమంత్. అంతేనా? ఆ మాత్రానికి ఆ మాటనడం దేనికి? ఏదో కొంత ప్రతిఫలాపేక్ష లేకుండా అంత పెద్ద మొత్తం ఎవరిస్తారేం? ప్రతిఫలం అంటే? అది ఆ అమ్మాయి నాకు నచ్చింది, చాలా నచ్చింది. బేరం కుదిర్చిపెట్టాలా? దీనికి బేరం అని పేరు పెట్టావా? నీ ఇష్టం, ఏమైనా అనుకో. అతని కళ్ళలో ఆశ చెమకమంది. షటప్! ఎవరనుకుంటున్నావు నన్ను? డాక్టర్ అనుకుంటున్నావా? బ్రోకర్ అనుకుంటున్నావా? నీకు వీక్నెస్ ఉంటే నీ డబ్బుకు లొంగే అమ్మాయిల దగ్గరికి వెళ్ళు. నువ్వంటే పడి చచ్చే ప్రియురాళ్ళ దగ్గరికి వెళ్ళు. అంతేకాని ఎవరు అందంగా కనిపిస్తే వాళ్ళ వెంట పడితే అవమానం పాలవుతావు. ఓయ్, అంత కోపం ఎందుకు? ఏదో ఫ్రెండ్ వల్ల చనువుతో ఆ అమ్మాయి కథ చెప్తే చాలి కొద్దన్నాను. మంచి పనుల్లో సహకరించేవాడు ఫ్రెండ్ కానీ చెడ్డ పనుల్లో సహకరించేవాడు ఫ్రెండ్ కాదు. నేను నీకు మంచి ఫ్రెండ్గానే ఉండదలిచాను అన్నాడు అరవింద్ తీవ్రంగా. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అనుకుంటున్నాను. అతను మనస్ఫూర్తిగా అంటున్నాడో వెటకారం చేస్తున్నాడో తెలియలేదు అరవింద్కి. ఏదో విధంగా ఆమె మీద వల విసరాలని చూసావా? అవమానాన్ని ఓటమిని చవిచూస్తావు. ఆమెను 6 నెలలుగా అబ్జర్వ్ చేశాను. తను ఒక నిప్పురవ్వ, నీ ఆకర్షణలో పడేది కాదు. దగ్గరకొస్తే నీలాంటి వాడిని మార్చివేయగలదు. జాగ్రత్త హెచ్చరించాడు అరవింద్. నీ దృష్టిలో అంత గొప్పదనాన్ని సంతరించుకున్న ఆమె గొప్పతనాన్ని నేను కొద్ది చూడాలనుంది. చూడు చూడు, మూతిపల రాలగొట్టించుకో. గొప్ప సలహా ఇచ్చావు మిత్రమా, థ్యాంక్ యూ. కన్నాకి ఇంజెక్షన్ చేయించుకొని వచ్చింది వైష్ణవి. మళ్ళీ కొనవలసిన మెడిసిన్ రాసిచ్చాడు అరవింద్. మార్పేమైనా వచ్చింది డాక్టర్? ఆశగా అడిగింది వైష్ణవి. తాత్కాలికమైన మార్పుకి మనం పెద్దగా సంతోషించాల్సింది ఏముంటుందమ్మా? మీరు డబ్బుకు ప్రయత్నించడం మంచిది. ఏ దాతలో ముందుకు రాకపోతారా? ప్రయత్నించి చూడండి. హేమంత్ కేసి ఓరగా చూస్తూ అన్నాడు అరవింద్. అంత డబ్బు ఊరికే ఇచ్చే దాతలు ఎవరున్నా డాక్టర్ గారు? హోప్లెస్గా అంది వైష్ణవి. ఏమో, ఎవరి ముఖార విందంలో ఏముందో. ఏదో అద్భుతం జరుగుతుంది. మీ కన్నాకి ఆపరేషన్ అవుతుంది. వాడి జీవితం 100 ఏళ్ల పంట అవుతుందని నా మనసు చెప్తుంది. ధైర్యంగా ఉండు వైష్ణవి. మీ మాటలు నిజమే. మా కన్నాకి అలాగే జరిగితే మా అంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు డాక్టర్ గారు. వైష్ణవి కళ్ళు మాట మాత్రానికి చెమర్చాయి ఆనందంతో. అప్పటిదాకా తనని చూస్తున్న హేమంత్ లేచాడు. నేను వస్తాను డాక్టర్. 3కి నేనైనా వస్తాను, లేదా ఫోన్ చేస్తాను. నువ్వు మా బంగ్లాకు వచ్చేయి. అలాగే. కారు తాళాలు తమాషాగా తిప్పుతూ వైష్ణవి కేసి ఓరగా చూస్తూనే బయటికి నడిచాడు హేమంత్. ఆవరణలో ఆపిన కారులో ఎక్కి కూర్చున్నాడే కానీ స్టార్ట్ చేయలేదు. హాస్పిటల్ స్వీపర్ వచ్చాడు. కార్ ట్రబుల్ ఇచ్చిందా సార్? ఏం లేదు, నువ్వు వెళ్ళు. కిటికీలోంచి అరవింద్ చూస్తూనే ఉన్నాడు హేమంత్ కార్ స్టార్ట్ చేయకపోవడాన్ని. ఎర కోసం పొంచి ఉన్న పులిలా కనిపించాడు హేమంత్ అతనికి. కన్నాకి టాబ్లెట్స్ మింగించడం ఎంత కష్టమవుతుందో, వాడిని బెడ్ మీద కదలకుండా పడుకోబెట్టడం ఎంత ప్రయాస అవుతుందో ఏదో చెప్తుంది వైష్ణవి. ఇంకా ఎంతసేపు చెప్పేదో కానీ బయట నుండి పేషెంట్లు తోసుకురావడం మొదలైంది. ఈ టాబ్లెట్స్ తెచ్చి నాకు చూపించమ్మా. డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ పర్సులో పెట్టుకొని కన్నా చేయి పట్టుకుని బయటకు వచ్చింది వైష్ణవి. ఆమె హాస్పిటల్ గేట్ దాటుతుండగా హేమంత్ కార్ స్టార్ట్ చేయడం చూసి డాక్టర్ పళ్ళు కొరికాడు. హాస్పిటల్ దగ్గరలోనే ఉంటుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చీటీలో రికమెండ్ చేసిన మెడికల్ షాప్. వైష్ణవి కన్నాకి ఎప్పుడు అక్కడే కొంటుంది మెడిసిన్. వైష్ణవి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడిసిన్స్ కవర్లో ఇచ్చి బిల్ ఇచ్చాడు షాపతుడు. మొత్తం 18,050 రూపాయలు. వైష్ణవి పర్సులో నుండి 2,000 నోటు తీసి ఇచ్చింది. అతడు అటు ఇటు తిప్పి చూశాడు నోటుని. కాస్త చిరిగుంది. ఎప్పటి నుండో మడతపెట్టి ఉన్నట్టుగా పాతగా ఉంది. ఈ నోటు చెల్లదు, ఇంకోటి ఇవ్వండి అంటూ తిరిగి ఇచ్చేశాడు. నా దగ్గర ఇదే ఉంది, ఇంకో 200 ఉన్నాయి. అవి బస్ ఛార్జీలకని ఉంచుకున్నాను అంది ఆ నోట్లు చూపిస్తూ. ఈ నోటు చెల్లదమ్మా, తీసుకోండి మీరే. మరి మందులు? డబ్బిచ్చి తీసుకెళ్ళండి. ఇక నాకు తెలిసిన వాళ్ళెవరు లేరండి. మందులు లేకుండా ఊరికి వెళ్ళడం కుదరదు. మా ఊరు ఇది కాదు. బిగ్గమొహం పెట్టింది వైష్ణవి. నన్నేం చేయమంటావమ్మా? ఈ నోటు తర్వాత ఎక్కడైనా చెల్లించుకోవచ్చు మీరు. బ్యాంకులో ఎటువంటి నోటైనా తీసుకుంటారుగా. ప్లీజ్ మందులు ఇవ్వండి. చెల్లని నోటు తీసుకుని బ్యాంకుకు వెళ్ళడమేనా మాకు పని? అతడు విసుగ్గా ప్యాక్ చేసిన మందులు వెనక్కి తీసుకుంటుంటే, ఆ మందులు ఆమెకి ఇచ్చేయండి, డబ్బులు నేను పే చేస్తాను అని వెనుక నుండి వినిపించింది ఒక అబ్బాయి స్వరం. వైష్ణవి చివ్వన వెనుదిరిగి చూసింది. ఇందాక డాక్టర్ దగ్గరకు వచ్చి మాట్లాడిన యువకుడు. ఒక్కసారి చూస్తే హృదయంలో హత్తుకుపోయినట్టుగా గుర్తుండిపోయే ఆకృతి. పచ్చగా బంగారు తీగను సాగదీసినట్టుగా 6 అడుగులపైనే ఉంటాడు. బాగా పొడుగ్గా ఉన్నందుకేమో సన్నగా కనిపిస్తాడు. దేవుడు వచ్చినట్టుగా అనిపించింది వైష్ణవికి. అతడు పర్స్ తీసి డబ్బులిచ్చాడు. థ్యాంక్స్ అండి, ఈ నోట్ మీరు తీసుకోండి.
తన దగ్గరున్న పాత నోటు ఇవ్వబోయింది వైష్ణవి. చెల్లని నోటుని నేనేం చేసుకుంటాను, మీరే ఉంచుకోండి అన్నాడు హేమంత్. మరి డబ్బులు? ఉండనియండి మీ దగ్గరే. అదెలా? డబ్బులు మీరు ఇచ్చారు కదా. ఏదో పెద్ద చిక్కు సమస్యలో చిక్కుకున్నట్లుగా వైష్ణవి ముఖం పెట్టడం చూసి అతడికి ముచ్చటేసింది. మనిషికి మనిషి సాయం ఆ మాత్రం చేయకూడదా? అతడు స్నేహపూర్వకంగా చూస్తూ చనువుగా అన్నాడు. మీరెవరో ఎక్కడుంటారో తెలియదు. మీకు డబ్బులు ఇచ్చేయాలంటే నాకెలా కుదురుతుంది? ఈ నోటు చెల్లుతుందండి. చెల్లకపోతే నా దగ్గరికి ఎలా వస్తుంది? నేను తయారు చేయలేదు కదా దీన్ని. మా ట్యూషన్ పిల్లలు ఇచ్చారు ఈ నోటుని. అయితే మీరు పిల్లలకి ట్యూషన్ చెప్తారన్నమాట. ఆమెతో పరిచయం పెంచుకోవాలన్నట్టుగా అన్నాడు. ట్యూషన్లే మాకిప్పుడు ఆధారం. ఏ ఊరు మీది? ఏం చేస్తుంటారు మీ నాన్నగారు? వైష్ణవి చెప్పింది. ఆనందంతో ఇలా వేయాలనిపించింది హేమంత్కి. తన ఊరి పిల్లే, పిట్ట వల్ల పడ్డట్టే, నో డౌట్ అని మనసులో అనుకొని, నేనెవరో మీకు తెలియపోతేనే మీరెవరో తెలిసారు. నేనే వచ్చి నా డబ్బు తీసుకుంటాను. ఈ డబ్బు కోసం మా ఊరు వస్తారా మీరు? చిత్రంగా చూసింది వైష్ణవి. ఆల్చిప్పలాంటి ఆ కళ్ళలో ఏ రసమైనా అందంగా దొరుకుతుంది. రావద్దంటారా? అతడు తమాషాగా కనుబొమ్మలు ఎగురవేస్తూ అన్నాడు. అనవసరంగా అంత శ్రమ దేనికి కానీ ఈ నోట్ తీసుకోండి. ఎక్కడ చెల్లకపోతే బ్యాంకులోనే చెల్లుతుందిగా. బలవంతంగా ఆ నోటిని అతడి చేతిలో కుక్కినట్లుగా పెట్టేసి ఏదో బరువు దింపుకున్నట్టుగా నిట్టూర్చింది. చెల్లకపోయినా పర్వాలేదులేండి, మీ గుర్తుగా నా దగ్గర ఉంచుకుంటాను. ఎంతో అపురూపంగా దాచుకుంటున్నట్టుగా నోటును పర్సులో పెట్టుకున్నాడు. గుర్తుంచుకోవాల్సింది నేను. సమయానికి దేవుళ్ళ వచ్చారు. లేకపోతే మందులు లేకుండానే ఊరికి వెళ్ళిపోవాల్సి వచ్చేది, మళ్ళీ రావాల్సి వచ్చేది. అమ్మయ్యా, గుర్తుంచుకుంటారు కదా. చెల్లెని నోటిచ్చి ఇక్కడితో చెల్లి చేసుకుంటారేమో అనుకున్నాను. మందులు తీసుకుని తిరిగి హాస్పిటల్కి వచ్చింది వైష్ణవి. అరవింద్ మందులు చూశాడు. ఎలా వాడాల్సింది, మళ్ళీ ఎప్పుడు రావాల్సింది చెప్పాడు. నేనిచ్చిన నోటు చెల్లెదని డబ్బులు లేకుండా మందులు ఇవ్వనని కూర్చున్నాడు షాపతులు. నాకు దిక్కు తోచకుండా అయింది. సమయానికి మీ స్నేహితుడు వచ్చాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఒట్టి చేతులతో వెళ్ళిపోవాల్సి వచ్చేది అంటూ మెడికల్ షాప్ దగ్గర చెల్లని నోటు కథ చెప్పింది వైష్ణవి. ఆయన బాగా డబ్బున్న వ్యక్తిలా ఉన్నారు. అయినా కొంచెం కూడా గర్వం లేదు. ఎంత సరదాగా మాట్లాడతారు అని సర్టిఫికెట్ కూడా ఇచ్చింది వైష్ణవి. జాలిగా చూశాడు అరవింద్ ఆమెను. వాడి గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు. ఇతరులకు హెల్ప్ చేసే మంచి గుణం ఉంది, మంచివాడని అనుకుంటున్నాను కాదా? అమాయకంగా అడిగింది. హెల్పింగ్ నేచర్, మంచితనం గురించి నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నాకు బాగా తెలుసు. ఏమిటది? వాడొక తేనెటీగ. అందమైన పువ్వు కనిపిస్తే చాలు వాడి అడుగు ఇక ముందు కదలదు. తేనె జురితే కానీ ఆ పువ్వుని వదలడు. అంటే? వైష్ణవి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. కాస్త నాజుగ్గా చెప్పాలంటే రసికుడు, మోటుగా చెప్పాలంటే కామాంధుడు. బాబోయ్! వైష్ణవి చెయ్యి భయంతో గుండెల మీదకు పోయింది. వాడొక మాజీ జమీందారు కొడుకు. ఆయన వీడు పసితనంలోనే పోయారు. తల్లి ఇతన్ని చాలా గారాబంగా పెంచింది. ఇంత వయసు వచ్చినా ఇంటి బిజినెస్ వ్యవహారాలేమీ పట్టించుకోడు. డబ్బు చేతి నిండా ఉంటుంది. ఖుషిగా కాలం గడుపుతాడు. 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. కోరుకున్న ఆడ చెంతకొస్తుంటే వాడికి అవసరం ఏమిటి? వాడికి పెళ్లి చేయాలని, మనవళ్ళని ఎత్తుకోవాలని వాళ్ళ అమ్మ ఎప్పుడూ గోల పెడుతూ ఉంటుంది. ఆమెను వీడు అసలు లెక్క చేయడు. స్నేహితుడిగా నేను చెప్పి చూశాను, పెళ్లి చేసుకోవడం మా అందరికీ సంతోషకరమైన విషయం అని. పెళ్లి చేసుకుంటాను, నా మనసుకు బాగా నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు. ఆ నచ్చిన అమ్మాయి ఎప్పుడు ఎదురుపడుతుందో, వాడి మన్మధులీలకు ఎప్పుడు పులిస్టాప్ పడుతుందో అని ఎదురు చూస్తున్నాను అన్నాడు డాక్టర్ ఒక నిట్టూర్పుతో. షాకింగ్గా చూస్తూ ఉండిపోయింది వైష్ణవి. ఇందాక వాడి కారు నీ వెంట కదలగానే అనుకున్నాను, నీ మీద వల విసరడానికి వస్తున్నాడని. నీ వెన్నంటి వచ్చి నీకొచ్చిన ఆపదను తెలివిగా ఉపయోగించుకున్నాడు. వాడు నా స్నేహితుడైనా నా కళ్ళ ముందే ఒక ఆడపిల్ల జీవితం స్పాయిల్ కాబోతుంటే చూడలేక చెప్పాను. జాగ్రత్త పడడం ఇక నీ వంతు. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. మీలాంటి మంచి వాళ్ళు ఉండబట్టి నాలాంటి ఆడపిల్లల గౌరవం ఈ మాత్రమైనా కాపాడబడుతుంది. మనస్ఫూర్తిగా చేతులు జోడించింది వైష్ణవి. 2 రోజుల తర్వాత వాకు పక్కన తమ కూరగాయల తోటకి నీళ్లు పెట్టి ఇంటికి బయలుదేరింది వైష్ణవి. తండ్రి మంచాన పడడంతో పొలం పని, తోట పని తనే చూసుకుంటుంది. ఊళ్ళో అడుగు పెడుతుంటే స్వాగతం చెప్పడానికి పెద్ద మనిషి నిలబడిందా అన్నట్టు ఉంటుంది. ఊడలు దిగి శాఖోపశాఖలుగా పెరిగిపోయిన ఆ వటవృక్షం. దాని కాండంలోనే కలిసిపోయి పెరిగింది వేపవృక్షం. వాటి గుబురు కొమ్మల్లో పక్షుల గూళ్ళే కాకుండా చిటారు కొమ్మల నుండి తేనెపట్లు వేలాడుతుంటాయి. పెద్ద తేనెటీగలు కుట్టి చంపేస్తాయని వాటి జోలికి ఎవరూ పోరు.
ఊళ్ళోకి ప్రవేశించే ముందు ఆ చెట్టు నీడలో ఒక నిమిషం ఆగి సేద తీర్చుకోకుండా ఎవరూ వెళ్ళరు. ఆ రోజు ఉదయం 9 గంటలకి ఎండ చిరచిరలాడుతుంది. వైష్ణవి ఎండకి ముఖం మండిపోతుంటే చెట్టు నీడలో ఆగింది. చల్లటి గాలి శరీరానికి తాకుతూ ఒంటికి పట్టిన చెమట ఆరిపోసాగింది. చల్లటి నీడ నుండి కదలాలంటే మనస్కరించడం లేదు. కానీ ఇంటికి వెళ్ళక తప్పదుగా. ఇవాళ సండే, వర్షిణి పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటుంది. నేను వెళ్ళి త్వరగా వంట చేసి కన్నాకి అన్నం పెట్టాలి. ఆకలికి అసలు ఉండలేరు వాళ్ళు. బలవంతంగా కదలబోయేంతలు చివున దూసుకు వస్తూ ఊళ్ళో ప్రవేశించబోతున్న బ్లాక్ కలర్ కారు సడన్ బ్రేక్తో ఆమె పక్కన ఆగింది. తల తిప్పి చూసింది వైష్ణవి. హేమంత్ కారు దిగుతూ సంభ్రమంతో చూస్తూ, వెతకపోయిన తీగ కాలికి చుట్టుకున్నట్లుగా ఊరి ముందు కనిపించారే అన్నాడు. నేను తీగని కాదు, మీ కాలికి చుట్టుకొనలేదు. నిర్లక్ష్యంగా కదలబోతున్న వైష్ణవిని అతను ఆశ్చర్యంతో చూశాడు. సమయానికి దేవుళ్ళ వచ్చి సాయపడ్డారు అని ఆ రోజు ఎంతో కృతజ్ఞత చూపిన వైష్ణవి నయమే. మిమ్మల్ని వెతుకుతూ వస్తే మీరు చూపించే అభిమానం ఇదేనా? వెళ్తున్న ఆమెను ఆపడానికి చేయి పట్టుకున్నాడు హేమంత్. వైష్ణవి కళ్ళు నిప్పు రవ్వలు చిమ్మాయి. దిగ్గున తల తిప్పి చూసి ఆ నిలువెత్తు మనిషిని నిర్భయంగా చెంప చెలుమనిపించింది. ఊహించని ఆ చర్యకు షాక్ అయిపోయాడు హేమంత్. విచిత్రంగా అతనికి కోపం రాలేదు. వైష్ణవి చెయ్యి విదిలించి, అంత దూరం నిలబడి మాట్లాడండి అంది కోపంగా. అంత ఇదిగా మడికట్టుకున్న మనిషివా? ఆమె కోపాన్ని ముచ్చటగా చూస్తూ అన్నాడు హేమంత్. అవును, ఏమనుకున్నావు నా గురించి? నీ రూపం చూసి స్పృహ తప్పిపోతాననుకున్నావా? నీ ఐశ్వర్యం చూసి మోసపడతాననుకున్నావా? ఏముంటే ఏం, సంస్కారం లేని మనిషి పశువుతో సమానం నా దృష్టిలో. నీ తీరని దాహంతో కాటు వేసి నా జీవితాన్ని చెల్లని నోటిలా చేద్దామనుకున్నట్టున్నావు. భగవంతుని దయ వలన నేనంత తెలివి తక్కువదని కాదు. నీ ఆటలు నా దగ్గర కాదు, వెళ్ళు అంది ఖాళీగా చూస్తూ. వెళ్తాను, కానీ గుర్తుంచుకో, ఎప్పటికైనా నువ్వు నాదానివి కావాల్సింది. నేను కోరుకున్నది నాకు కాకుండా పోవడం ఇంతవరకు జరగలేదు. అతను ఎర్రబడిన ముఖంతో చివున కారు రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? హేమంత్ వైష్ణవుల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? వైష్ణవి హేమంత్ వలలో పడుతుందా? కన్నా హార్ట్ ప్రాబ్లం నుండి బయటపడతాడా? తమ్ముడి హార్ట్ ప్రాబ్లం వైష్ణవి జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతుంది? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.